వాళ్ళ తెలుగు సినిమా ఇండస్ట్రీ అని అనుకుంటే ఒకప్పుడు తెలుగు సినిమా అంటే కేవలం ఆంధ్రప్రదేశ్ మాత్రమే పరిమితం. ఇవాళ తెలుగు సినిమా అంటే భారతదేశం మొత్తానికే కాదు, ప్రపంచం మొత్తానికి కూడా వాళ్ళు పాపులర్ అయిపోయింది తెలుగు సినిమా అనేది. ఇక్కడ ఇండియాలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడు రిలీజ్ అవుతుంది, అదే మాదిరిగా వైజాగ్లోనూ అలాగే రిలీజ్ అవుతుంది, అమెరికాలోనూ అలాగే అవుతుంది, ప్రపంచం యావత్తు కూడా అవుతుంది. మన సినిమా లెవెల్ కూడా పెరిగింది. వాళ్ళు బ్రహ్మాండమైన సినిమాలు తీస్తున్నారు. ఆస్కార్ అవార్డ్స్ కూడా తెచ్చుకునే స్టేజ్కి మనం పెరిగాం. అయితే కేవలం అలాంటి సినిమాలే తీస్తే ఇండస్ట్రీ బతకదు. ఎందుకంటే అలా సినిమాలు ఒక్కో సినిమా మొదలు పెడితే 2 ఏళ్ళకి పూర్తవుతుందో 3 ఏళ్ళకి పూర్తవుతుందో ఎక్కడ బడ్జెట్కి వెళ్తుందో కూడా మనకి తెలియదు. కానీ అలాంటి సినిమాలు చేస్తే ఇండస్ట్రీ పెద్దగా లబ్ధి పొందదు. ఎందుకు పొందదు అంటే వాళ్ళు పెద్ద పెద్ద టెక్నీషియన్స్ని ఎక్కడెక్కడి నుంచో ఫారిన్ టెక్నీషియన్స్ను, ఫైట్ మాస్టర్ ఎక్కడో ఏదో దేశం నుంచో, లేకపోతే అదర్ ఆర్టిస్టులు, క్యారెక్టర్ ఆర్టిస్టులు కానీ కమెడియన్స్ కానీ ఎవరైనా ఉన్నా వేరే లాంగ్వేజ్లో వాళ్ళని తీసుకురావటం, ఇవన్నీ కూడా మామూలు అయిపోయింది.